ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపబోతుందా ఏంటి అనేది వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చిలకమర్రి నరసింహ గారు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు కష్టపడ్డదానికి ఒక మంచి ఫలితం దక్కింది. సో దీని వెనకాల మీలాంటి ఎంతోమంది యోధుల పోరాటం ఉంది. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు కూడా చాలా గట్టిగా ఫైట్ చేశారు, మొత్తానికి సాధించారు ఈరోజు సుప్రీంకోర్టు. కానీ అన్ని పార్టీలు కూడా మేము సపోర్ట్ చేయబట్టి ఇది సాధ్యమైంది, మేము సపోర్ట్ చేయబట్టి ఇది సాధ్యమైందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదనుకోవచ్చు. బట్ ఎలా చూస్తారు ఇది మొత్తానికి, ఇది ఇన్నాళ్ళకైనా ఇంత అద్భుతం జరిగినందుకు ఎలా చూస్తారు సార్? ముందుగా ఏంటంటే ప్రకాశం జిల్లా ఈదుమూడు అనే గ్రామం నుంచి కేవలం 7 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమం, కేవలం 7 మందితోటి ఇప్పుడున్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో కేవలం 7 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమం ఏంటంటే ఎంతో కష్టాలకు, ఎంతో నష్టాలకు, ఎంతో బాధలకు, ఎంతో అవమానాలకు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురై. ఎందుకు చెప్తున్నాను ఏమంటే ఈరోజు మేము సక్సెస్ అయినామని అని మీరు అంటారు. ఈ సక్సెస్ అనే ఒక్కటే పదంతో ఈ మాట అనగానే సరిపోదండి, ఆశ్చర్యంగా. ఎందుకంటే జీవితం అనేది ప్రయాణము, ఒకరోజు మార్నింగ్ నుంచి వరకు గడవాలంటే ఎంత కష్టమో, ఎన్ని అవమానాలు ఉంటాయో మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది ఒక ఉదాహరణ చెప్పాలంటే గౌరవ కేసీఆర్ గారు మా కాక 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేస్తే 14 కల్లా గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 293 మంది ఎమ్మెల్యేల ఇక్కడ ఉంది 119 మంది. ఏ రకంగా చూసినా తెలంగాణ రాదు, అయినప్పటికీ తెలంగాణ వచ్చింది. కానీ 14 సంవత్సరాలు ఇక్కడ పోరాటం వస్తే ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ అదే కాన్స్టిట్యూషన్ ఉపయోగించి మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఉపయోగించే తెలంగాణ వచ్చింది అనేది మనం అనుకుంటున్నాం. కానీ ఆ అంబేద్కర్ యొక్క వారసులైనటువంటి దళిత బిడ్డలు, ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆయన అంబేద్కర్ గారిని ఏంటంటే ఒక కులానికో ఒక కారణం చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఉమ్మడి తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్లు 143 కోట్ల మంది ప్రజలకు, మహిళలు కావచ్చు, ఆల్ కమ్యూనిటీస్ కావచ్చు, ఆయన హెల్ప్ చేసాడు. కానీ ముఖ్యంగా డౌన్ ట్రేడెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీలు అనుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎస్సీలు, ఎస్టీల కోసం, ఎందుకంటే ఒక తల్లి తన పిల్లల్ని ఏంటంటే ఎవరైతే పేదరికం ఉంటో వాళ్ళని అందిపుచ్చుకుంటుంది ఫస్ట్. అయితే ఈ సొసైటీలో కూడా ఏంటంటే ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ ఇది ఉన్నారు కాబట్టి వీళ్ళని అందిపుచ్చుకోవాలని తెలుస్తుంది ఎస్సీ రిజర్వేషన్ అనేది తీసుకొచ్చారు. ఆ ఎస్సీ రిజర్వేషన్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఏదో మా తోటి సోదరులైనటువంటి ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి మా తోటి సోదరులైనటువంటి వాళ్ళు మా శత్రువులు కాదండి. అంటే స్పష్టంగా చెప్పాలంటే మాల సోదరులు, వాళ్ళు కూడా మా అన్నదమ్ములే. కానీ ఈ పొలిటికల్ సినారీలో కానివ్వండి, కాన్స్టిట్యూషన్ ఇచ్చినట్టు అవకాశం కానివ్వండి, లేదా పరిస్థితుల ప్రభావం కానీ, ప్రభుత్వాల్లో వచ్చినటువంటి పెద్దల యొక్క ప్రభావం కానీ, మొత్తం మీద ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదా అన్ని రంగాల్లో వాళ్ళు ఏంటంటే అవకాశాలను అందిపుచ్చుకోవడం వల్ల మాకంటే 90% ఎక్కువగా ఈ ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైతున్నాయో వాళ్ళు లబ్ధి పొంది ఏంటంటే వాళ్ళు సెటిల్ అయిపోయారు. 100% సెటిల్ అయిందని మేము అనట్లేదు, మాకంటే ఎక్కువ సెటిల్ అయిన అంటున్నాం. మాకంటే ఎక్కువ సెటిల్ అయ్యారు ఏ రకంగా చూసినా, అవకాశాలను అందిపుచ్చుకురాలి. అయితే మాకున్న బాధ ఏంటంటే మా తోటి మిత్రుడు డెవలప్ అవుతున్నాడు కానీ మాకు ఈర్ష్య పట్ల లేదు, అలా పట్ల ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, పగ లేదు. కానీ మేము కూడా డెవలప్ అవ్వాలి కదా. మరి మేము డెవలప్ అవ్వాలంటే ఎట్లా అనే దానికోసం ఆలోచన చేసినప్పుడు ఏంటంటే 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రివర్గంలో కూడా ఒక ఎస్సీల నుంచి కొంతమంది తీసుకోవాలనుకున్నప్పుడు చూస్తూ ఉంటుందంటే ఈ మాదిగలు ఎవరు దొక్కలేరు అక్కడ. అటువంటిప్పుడు అక్కడ బీజం పడ్డది. దీనికి బీజం ఎక్కడ పడ్డది అంటే లాల్ బహదూర్ శాస్త్రి 65లో భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క క్యాబినెట్లో ఒక చర్చ వచ్చినప్పుడు అక్కడ సీడ్ అంటే బునియాది పడ్డది. దాని కాలక్రమంలో ఏంటంటే 1994లో కృష్ణ మాదిగ నేతృత్వంలో 7 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో, మందకృష్ణ మాదిగ మా అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ సభ్యులతోటి ఇది చేస్తున్న ప్రయాణం అంటే ఇప్పటిదాకా వచ్చినాం మనం. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏదైతుందో 7 మంది న్యాయమూర్తులు ఎవరైతున్నారో వాళ్ళ దాంట్లో 6 మంది మాకు వన్ సైడ్గా సపోర్ట్ చేయడం వల్ల ఇది వచ్చేసింది మనకు. కానీ సేమ్ టైంలో మేమేమంటున్నామంటే మాకు సంతోషం కూడా ఉంది. కానీ మేమేమంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అది మీ యోయో టీవీ ద్వారా మాల సోదరులకి ఏంటంటే మిత్రులారా, మీ పట్ల మాకు వ్యతిరేకత లేదు, మీ పట్ల కోపం లేదు, పగ లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఈ సొసైటీలో మీతో పాటుగా మేము ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందులో సుప్రీంకోర్టు మాకు ఇచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మిగతా ప్రభుత్వాలు అవుతున్నాం, కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మాకు వచ్చే అవకాశాలు అవుతున్నాం. ఇప్పుడు ఇళ్ళకి కానీ పని సరిపోదు కదా, జడ్జిమెంట్ వచ్చింది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే నాయకత్వం కూడా మాకు ఇక్కడ కావాలి. అక్కడ చంద్రబాబు నాయుడు ఏమంటుండు, మేము చేస్తామంటుండు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ ఏమన్నాడు, మేము చేస్తామంటుండు. చేస్తామంటారు. పోటీ పడడంలో బాగుంది, ఎందుకంటే పొలిటికల్ ఇబ్బంది చేస్తాం అందరూ ఇవ్వచ్చు. కానీ దాన్ని ఆచరించడంలో ఉన్నదన్న తంతంతా.
అంటే నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని మేము అప్రిషియేట్ చేస్తాం. మాకు కోట అంతెందుకండి, రాజ్యాంగంలో మాకు హక్కులు ఉన్నాయి. కానీ ఇలా ఫీల్డ్కి పోతే మేము ఎక్కడ కూడా డెవలప్ ఎందుకు కాలేదు, 75 సంవత్సరాల నుంచి ఏడేషన్ కులు ఆడనే ఉన్నామంటే, అనుకునే స్టేజ్లో ఉన్నామంటే అది ఇంప్లిమెంట్ చేసే శక్తిలో మేము కీ రోల్లో లేం. కాబట్టి ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో సుప్రీంకోర్టు మాకు అవకాశం ఇచ్చినప్పటికీ 15 SC వర్గీకరణ ABCD చేసినప్పటికీ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేయడానికి న్యాయబద్ధమైన అంటే హృదయపూర్వకమైనటువంటి పాలకులు మాకు ఉంటాయి, మేము డెవలప్ అవుతాం. కానీ వీళ్ళు కూడా ఏంటంటే పొలిటికల్ జిమ్మికల కోసం, పేపర్ స్టేట్మెంట్ల కోసం, టీవీ ఛానల్లో చేసిన ఇజ్జేట్ల కోసం మాట్లాడితే మేము మళ్ళీ కూడా ఇప్పుడు కూడా ఏదో కోరికలు పెట్టి ఏదో పెట్టి ఈయనే ఉంటాం. కాబట్టి ఏదేమైనప్పటికీ ఏంటంటే ఈ ఉద్యమం సుదీర్ఘకాలం 30 సంవత్సరాల ఉద్యమంలో ఎన్నో కష్టాలు పడ్డటువంటి MRPS దండోరా పేరుతో చేసినటువంటి ఉద్యమం ఏదైతుందో మా అన్న మందకృష్ణ మాది గారి యొక్క శ్రమ ఈ టోటల్ దీని యొక్క బెనిఫిట్ అంటే దీని యొక్క పేరు ప్రఖ్యాతులు ఎవరు కావాలంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా, మందకృష్ణ మాది గారికి దక్కాల్సిందే. దీన్ని 100% నేను ఒక TRS పార్టీ అయినప్పటికీ, ఒక SC/ST కమిషన్ సభ్యుడిగా, మాజీ కమిషన్ సభ్యుడిగా 100% అప్రిషియేట్ చేయడం కాకుండా ఈ క్రెడిట్ అంతా అతనికి పోవాల్సిందే అంటున్నాను నేను. ఎందుకంటే 30 సంవత్సరాల పోరాటం. ఎందుకంటే బయట ఉండి సపోర్ట్ చేయడం వేరు, అన్న దిగితే కానీ లోద్దెలదు. ఇప్పుడు సంసారం చేసేటానికి అడుగులో సాధక బాధలు తెస్తాయి, బయట ఉండి చెప్పేటోడు నీతి వాక్యం చాలా చెప్తాడు. అది నేనేమంటున్నా అంటే ఆయన ఈ 30 సంవత్సరాల ఎక్కని గడపలేదు, దిగని మెట్టులేదు అన్నట్టు. ఎన్ని పార్టీలు రాజకీయంగా భారతదేశంలో అధికారంలో ఉన్నాయో, తెలంగాణలో కావచ్చు, ఇప్పుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కావచ్చు, ఎన్ని ప్రభుత్వాలు వస్తే అందరితోటి ఆయన కలిసే ఉన్నాడు, మనం చూసినాం. అంతెందుకు మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో ఆపోజిట్లో ఉండి తెలంగాణ ఉద్యమం చేస్తే కూడా నిమ్మకాయ రసం వేయడానికి నాతో పాటు ఉన్నాడు ఆయన ఆ రోజు నిమ్స్ హాస్పిటల్. అంటే దాని అర్థం ఏంది, ఎన్నడో నాడు కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం సాధిస్తాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, మాకు బెనిఫిట్ అవుతుందేమో అనే ఆశ కదా. మేము గోతికట్నగల ఎందుకు కాచుకున్నాం అంటే మా జాతికి మేలు చేయాలని. మాకు ఎంత అవమానాలు, వ్యక్తిగతంగా మాకు ఎన్ని అవమానాలు జరగవచ్చు, కృష్ణమాది గారు కానీ, చిలకమ్మ నరసింహ నాకు కానీ, లేకపోతే ఇంకెవరు మా సోదరులు ఎవరైతే యాక్టివ్గా పొలిటికల్ పార్టీలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు చేసి ప్రజాపతి వాళ్ళందరికీ అవమానాలు జరిగినాయి. కానీ ఎందుకోసం ఉన్నాం అంటే మా జాతికి మేలు జరగాలి. ఫైనల్గా మాకు కాకపోయిన పర్లేదు, మా జాతికి మేలు జరగదు ఓర్చుకుంటున్నాం. అయితే ఈ వచ్చిన ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయో దీన్ని నీతి నిజాయితీగా హృదయపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతారో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, దీన్ని మాకు చేయాలని కోరుతున్నాం. ఈ శ్రమనంతా ఏంటంటే ఇంకో సేమ్ టైంలో ఏంటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, ఇప్పుడు కుల సంఘాల పేరుతోటి 30 సంవత్సరాలు ఉద్యమం చేయడం చేయడం అది పెద్ద ఇదే. కానీ అంత మాత్రాన చేయాలని లేదు కదా. ఎవరైతే పాలకులు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరంగా కానీ కేంద్ర ప్రభుత్వం పాలకుల యొక్క అనుకూలంగా ఉంటేనే ఇది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఉద్యమం రోడ్డు మీద ఉద్యమం అంతా చేసినంత చేయాల్సిన లేదు కదా. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఎవరైతే పాలకులు, వాళ్ళు BJP కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇంకే పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు. అయితే వాళ్ళందరికీ కూడా నేను ఏంటంటే హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్తా ఉన్నా. ఇందులో మెయిన్ పాత్ర లౌక్యంగా వివరించినటువంటి కృష్ణమాది యొక్క శ్రమను జాతి ఎప్పటికీ సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు మా అన్న కృష్ణమాది యొక్క పేరు చిరస్థాయిగా ఉండాలని, ప్రతి ఇంటి మాదిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అయితే ఒక్క నిమిషం ఇక్కడ ఏంటంటే ఇది జరగడంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలోనే 2014లో అసెంబ్లీ స్టార్ట్ అయ్యి మొదటి రోజే మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏది ఏమైనప్పటికీ ABCD వర్గీకరణకు మేము మద్దతు చెప్తున్నాం తెలంగాణ ప్రభుత్వం తరఫున. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించాలని ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఇచ్చినటువంటి ఘనత కూడా మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రికి దక్కుతుంది అనేది గుర్తుంచుకోవాలన్నాడు. ఓకే, రైట్. కోట శ్రీనివాస్ గారు నమస్కారం. వినపడుతుందా? క్లియర్గా ఉందా? వినపడుతుంది. ఎస్, మొత్తానికైతే